హై వ్యూవర్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నేను గతంలో నచ్చల. ఎందుకు ఏంటంటే ఉన్న విషయాన్ని చెప్పా, కానీ అలా చెప్పకూడదు అంట వాళ్ళకి. ఇది ఇప్పుడు కూడా నచ్చను. ఎందుకు ఇప్పుడు ఉన్న విషయం చెప్పబోతున్నా. నేను చాలాసార్లు మీకు చెప్పా, వినమ్రత, పద్ధతి, డిసిప్లిన్ ఇది మనకి ఎంత ఏ వచ్చినా సరే ఉండాలా. అశోక్ గజపతి రాజు గారండి, ఎంత సింప్లిసిటీ ఆయన. రాజుగారు 1000 కోట్లకు అధిపతి, 1000 ఎకరాలు ఉన్నాయి. సాధారణ ప్రయాణికుడికి మళ్ళీ సాధారణ కామన్ మ్యాన్కి మళ్ళీ కనిపిస్తూ ఉంటాడు. అదే మన అల్లు అర్జున్ తీసుకోండి. ఓ అమ్మ ఏంది హడావుడి, ఏం కథలు. ఆ పుష్ప 2 అప్పుడు జరిగిన తొక్కిసలాట దరిద్రం చూసాం కదా. ఆ తర్వాత ఆయన జైల్లో ఒకరోజు ఉండి వస్తే ఏదో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు నుంచి విడుదలైనట్టు, ఏదో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బయటకు వచ్చినట్టు, కుప్పలు ఆయన ఇంటికి వెళ్ళారు సంఘీభావం అన్నట్టు. నాకు అప్పుడు అనిపించింది, నిజంగా ఈ సినీ నటీనటులు స్క్రిప్ట్ ఇస్తే యాక్టింగ్ చేసే బ్యాచ్ తప్ప రియాలిటీ తెలియదురాబోబులుగా అనిపించింది. అందరూ కాదు కొందరు. ఇప్పుడు విషయం ఏంటి, అల్లు అర్జున్కి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. నో డౌట్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాజ్ ఏ తెలుగు ప్రేక్షకుడిగా. అండ్ ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అట్లీ తమిళ డైరెక్టర్ అట్లీతో 1000 కోట్ల ప్రాజెక్టులో మన బన్నీ యాక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ వైజ్ బాంబే వెళ్ళాడు. బాంబే నుంచి మరలా హైదరాబాద్ రావాలి. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందండి, ఫుల్ చెకింగ్ అనేది ఉంటుంది. నువ్వు ముఖానికి మాస్క్ వేసుకొని కళ్ళ గాగుల్స్ పెట్టుకొని లోపలికి వెళ్తానంటే చెకింగ్ చేయరా? వస్తుంది ఎవరైనా చెక్ చేసుకోరా? ఆ పాస్పోర్ట్ చూసి ఇది చూసి చెక్ చేసుకోరా? డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కాబట్టి పాస్పోర్ట్ అవసరం లే. మరి ఎవరు ఏంటి చూసుకోవాలి కదా. దెన్ ఎవరో ఏంటి అల్లు అర్జున్ పక్కన ఆయన చెప్పాడు. అల్లు అర్జున్ ఆయన కూడా చెప్పాడు. అల్లు అర్జున్ కరెక్టే, కనిపించాలి, చూపించాలి కదా. స్పెట్స్ తీశాడు. అల్లు అర్జున్ సార్ నేను పక్కన చెప్తున్నాడు. మాస్క్ కూడా తీసాడు అన్నాడు. మాస్క్ కూడా తీసాడు అల్లు అర్జున్. ఓకే సార్ అన్నాడు. అప్పుడు పెట్టుకున్నాడు. అదేదో అడగగానే కళ్ళజోడు మాస్క్ తీసేస్తే ఇబ్బంది ఉండదు కదా. అల్లు అర్జున్ చెప్పేసి పక్కనోడు చెప్పటం, నేను అల్లు అర్జున్ చెప్పేసి ఈయన చెప్పుకోవటం. ఆయన సరే రూల్స్ అంటే రూల్సే. జస్ట్ మీరు తీసి మీరు చూపిస్తే ఫేస్ మొత్తం రికార్డ్ అయ్యేది కాబట్టి దాన్ని మీరు వెళ్ళిపోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది. ఏమన్నా ఇదే గుంపులు ఎవరైనా వచ్చి ఎగబడతారు ఆడకి. నేను మరలా అదే చెప్తాను, గుర్తుంచుకోండి. అల్లు అర్జున్ విషయం చాలాసార్లు ఇదే చెప్పా. అతనికి ఎందుకో కానీ ఎక్కడ ఎలా ఉండాలో ఎప్పుడు ఏది మట్టి ఇప్పటికి తెలియట్లా. అవసరానికి ఇప్పటికి బాధేస్తుండేది. ఎంత సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, ఎంత డబ్బు సంపాదించిన చాలామంది కొన్ని విషయాల్లో మరి ఎందుకో కానీ చాలా అన్ఎడ్యుకేటెడ్లా ఉంటారు. ఇల్లిటరేట్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకుంటారు, బట్ ఎక్కడ ఎలా ఉండాలేటో తెలియదు. నేను చాలా కరెక్ట్గానే మాట్లాడా. అల్లు అర్జున్ ఎక్కడా తక్కువ చేయాలి. అల్లు అర్జున్ గొప్పగా తెలుగు సినిమాలకి పేరు తీసుకొస్తున్నాడు. 1000 కోట్ల ప్రాజెక్టుల్లో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాడు. హ్యాపీ. బట్ ఆయన ఎంతోమందికి ఈరోజు ఐకాన్, ఆయన ఎంతోమందికి ఈరోజు సెలబ్రిటీ. అలాంటప్పుడు అతను చూసిన అంతా నేర్చుకుంటూ ఉంటారు. పుష్ప 2 సినిమా ఎంత భయంకరమైన బ్యాడ్ ఇంపాక్ట్ పడింది మన సొసైటీ మీద చూసారు కదా. రప్ప అంటూ దమ్ముంటే పట్టుకురా షకావత్ అంటూ టీచర్లని వాళ్ళని ఎంత ఘోరంగా అంటున్నారు. ఆ దిక్కుమల్ని హెయిర్ స్టైల్ ఏంటి, ఆ దిక్కుమల్ని గుట్టకాలు తినటం ఏంటి, ఇలా చెప్పుకుంటే పోతే చెప్పే కదా. ఈ సమాజంలో మంచి సినిమా కన్నా చెడు సినిమా చూపించే ప్రభావం అతి భయంకరంగా ఉంటుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా. మరి ఆ తర్వాత అల్లు అర్జున్ తీయబోయే సినిమా అన్నప్పుడు సినిమా చూసుకుందాం. ఈ మధ్య అల్లు అర్జున్ కనపడ్డప్పుడు ఆయన పద్ధతిగా ఉన్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అదే నేను కోరుకున్నా, అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నా.